ఇది హై నెక్ బ్లౌజ్, నీకు అర్థమైందా లేదా? అర్థమైంది, కానీ నాకు ఒక్కసారి హై నెక్ బ్లౌజ్కైనా నార్మల్ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకోవాలి ఒక్కసారి చెస్ట్ లూజ్ చెప్పు నాకు. చెస్ట్ లూజ్ ఓన్లీ ఇది బ్యాక్ పార్ట్ మటుకి నార్మల్ బ్లౌజ్ అయినా, ఇది నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, నేను హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేసిన. నార్మల్ బ్లౌజ్ అయినా హై నెక్ బ్లౌజ్లో ఏదైనా ఫస్ట్ మనము ఇట్లా ఆమ్ రౌండ్ అయితే తీసుకుంటాం కదా, బాడీ మెజర్మెంట్కి అయినా కానీ లేదంటే ఇప్పుడు బ్లౌజ్కి అయినా కానివ్వండి, ఇట్లనైతే కొలత తీసుకుంటాం కదా, ఇట్లా తీసుకుంటాం కదా. ఈ ఆమ్ రౌండ్ ఎంతైతే వస్తుందో ఈ వచ్చిన దాంట్లో ఇప్పుడు దాదాపు ఒక 15 సెంటీమీటర్లు ఉందనుకో, 15 ఇంచులు ఉందనుకో, 15 ఇంచులు అంటే ఒక పార్ట్కి తీసుకుంటాం మనం. బ్లౌజ్కి చూస్తే మాత్రం బ్యాక్ పార్ట్కో ఫ్రంట్ పార్ట్కో తీసుకుంటాం. ఆ హాఫ్ చేస్తే 7.5 వచ్చింది మనం అనుకుందాం. ఈ 7.5కి +1 యాడ్ చేయాలి. ఈ 7.5 యాస్టీజ్గా మార్కింగ్ చేసుకో, ఆమ్ రౌండ్ని బట్టి యాస్టీజ్గా ఈ 7.5 దగ్గర మార్కింగ్ చేసి, ఇప్పుడు మనం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎట్లయితే పెంచుతున్నామో ఇక్కడ కూడా ఖచ్చితంగా 1 ఇంచ్ కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేయి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వస్తుంది. నువ్వు బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కూడా చెస్ట్ లూజ్ కొలువు ఇచ్చిన మెజర్మెంట్తోనే ఈక్వల్గా వస్తుంది. లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కానీ బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైందా? ఈ వేస్ట్ లూజ్ని బట్టి మనం చెస్ట్ లూజ్ కనుక్కోవడం కరెక్ట్ కాదు, ఆమ్ రౌండ్ని బట్టి చెస్ట్ లూజ్ కనుక్కోవాలి. ఓకేనా? దీంట్లో కూడా పిచ్చి ఫార్ములాస్ ఉంటాయి. ఎట్లా అని అంటావా, ఆమ్ రౌండ్ చాలా చిన్నగా ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఒక ఫార్ములా. మళ్ళీ ఇప్పుడు ఆమ్ రౌండ్ యాస్టీజ్ ఆమ్ రౌండ్కి ఉన్న చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వస్తుంది, అదొకటి. చెస్ట్ లూజ్ ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండి చెస్ట్ లూజ్ తక్కువ ఉన్నప్పుడు అదొక ఫార్ములా. ఎన్ని ఉంటాయో దీంట్లో తిరకాసులు. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పింది మాత్రం 7.5కి 1 ఇంచ్ యాడ్. దాదాపుగా వచ్చేటి 100లో 1% మాత్రం, ఒక్క బ్లౌజ్ మాత్రమే వస్తుంది. అట్లా ఎక్కువ ఫార్ములా యూజ్ అయ్యేది మాత్రం ఇదే. అర్థమైందా? ఇది దాదాపుగా ఈ చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఆమ్ రౌండ్ని బట్టి చెస్ట్ లూజ్ ఎట్లా కనుక్కోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ మట్టుకి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం చెస్ట్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఒకవేళ మనకు బాడీ మెజర్మెంట్ ఇవ్వలేదు, మనకు బ్లౌజ్ ఇచ్చిండ్రు, ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ చూసుకోవాలా, ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ చూసుకోవాలి? ఇదే వేసి కట్ చేస్తాం కదా, ఇదే వేసి కట్ చేస్తాం, అవసరం లేదు కదా అప్పుడు. విను చెప్పేది. బ్యాక్ పార్ట్ కట్ చేసినామా, కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లూజ్కి ఈక్వల్గా వచ్చింది. ఓకే అంటే మీ బ్యాక్ బాడీ మెజర్మెంట్ ఏంటంటే వేస్ట్ లూజ్కి ఉన్న చెస్ట్ లూజ్కి కొంచెం ఈక్వల్గా సింక్ అయింది. కొందరిది ఏంటంటే ఫ్రంట్కి వచ్చేసరికి చెస్ట్ ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం యాస్టీజ్గా దీంతోనే పెట్టుకొని వేసుకున్నాం అనుకో, మిగతాది అంతా ఈ పార్ట్ తీసుకొని ఫ్రంట్ వేసుకుంటాం. కాకపోతే మాత్రం ఏంటంటే ఇక్కడ చెస్ట్ లూజ్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మనం తీసుకున్న మెజర్మెంట్ చిన్న సైజు అంటే ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండి చిన్నగా చెస్ట్ ఉందనుకో, చెస్ట్ లూజ్ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ మనం తగ్గియాలి కదా, అది ఎట్లా తగ్గియాలనేది ఖచ్చితంగా ఇది మాత్రం చెక్ చేసుకోవాలి. ఫ్రంట్కి వచ్చేసరికి మాత్రమే ప్రతి బ్లౌజ్కి ఏదైనా హై నెక్ కానివ్వు, నార్మల్ బ్లౌజ్ కానీ, ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఏదైనా కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం బ్యాక్ పార్ట్కి ఉన్న ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. మనం బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి అనేది ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ఒకటి చెస్ట్ పార్ట్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు అయ్యేదేం లేదు కదా. ఒక్కసారి అయితే ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఓకే.